వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎన్నికలకు ముందు ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లడానికి ఉపయోగపడిన అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటింటికి తెలుగుదేశం క్యాంపెయిన్ను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ సరికొత్త రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. గత 5 ఏళ్ల ప్రభుత్వ లోపాలను ఎండగట్టడానికి నాడు ఉపయోగపడిన ఈ ప్రచార వ్యూహాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వ సూపర్ 6 హామీల అమలును మరియు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రీడిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రాస్ రూట్ స్థాయిలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ సాగబోయే ఈ నూతన పొలిటికల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నుండి మొదలుకొని అధికారంలోకి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ రూపొందించిన పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అత్యంత విజయవంతమయ్యాయి. అందులోనూ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఇల్లు దాకా పార్టీ శ్రేణులను తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సార్వత్రిక ఎన్నికల విజయం అనంతరం ఇప్పుడు అధికారంలో ఉన్న తరుణంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ప్రతి కుటుంబానికి వివరించేందుకు ఈ క్యాంపెయిన్ ను పునః ప్రారంభించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సచివాలయాలు లేదా అధికార యంత్రాంగం ద్వారానే కాకుండా పార్టీ క్యాడర్ ను నేరుగా ప్రతి గుమ్మం తొక్కి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరును ప్రతి ఇంటా వివరించడం ద్వారా ప్రజా మద్దతును నిలకడగా కాపాడుకునే దిశగా ప్లానింగ్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం మరియు సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు గ్రామ, వార్డు స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ప్రతిపక్షం ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ముందస్తుగానే తిప్పికొట్టడానికి ఈ ప్రత్యక్ష ప్రజా సంబంధాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. గతంలో 10 కాలాల పాటు అధికారంలో ఉన్న క్యాడర్ దూరమైందని విమర్శలు రాకుండా ఉండేందుకు ఈసారి నిరంతరం ప్రజలతో మమేకం అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంపెయిన్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పట్టును మరింత బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను ఒక లోతైన నిష్పాక్షికమైన కోణంలో విశ్లేషిస్తే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన మొదటి 5 ఏళ్లలో పాలన వ్యవహారాలకే పరిమితమై పార్టీ క్యాంపెయిన్లను పక్కన పెట్టేస్తుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉన్నప్పటికీ ఇంటింటికి తెలుగుదేశం వంటి భారీ క్యాంపెయిన్ను మళ్లీ తెరపైకి తేవడం వ్యూహాత్మక అడుగుగా చెప్పవచ్చు. దీనివల్ల ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరియు పార్టీ కార్యకర్తలకు మధ్య అనుబంధం నిరంతరం కొనసాగుతుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు పథకాల లబ్ధితో పాటు స్థానిక సమస్యలు, రోడ్ల దుస్థితి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల నుండి నేరుగా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నాయకులు, క్యాడర్ సరైన సమాచారంతో, పక్కా సమాధానాలతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా కూటమి ప్రభుత్వం తన గ్రాఫ్ ను ఏ విధంగా పెంచుకుంటుందో వేచి చూడాలి. ఇంటింటికి తెలుగుదేశం ద్వారా మళ్లీ ప్రజల వద్దకు వెళ్లేందుకు టీడీపీ సిద్ధం కావడం రాబోయే స్థానిక ఎన్నికలకు గట్టి పునాదిగా మారనుంది. మరి ఈ పొలిటికల్ డ్రైవ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. మరి అధికారంలో ఉన్న సమయంలో మళ్లీ ఇంటింటికి తెలుగుదేశం వంటి క్యాంపెయిన్ ప్రారంభించడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.